హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఈ వీడియో మీ ముందుకు ఇప్పుడు వచ్చింది అంటే ఖచ్చితంగా ఇది యాదృచ్ఛికమైతే కాదు. ఈ వీడియో నీకు ఈ విశ్వం పంపిన మరియు దేవుడి సంకేతం. ఎందుకంటే దేవుడు నీ మనసు గొంతు విన్నాడు కాబట్టి. నీకు చాలా రోజులుగా నీ కోరికతో ప్రార్థిస్తున్నావు కదా, ఏదో ఒక విషయం కోసం నీ మనసు ఆగకుండా ఆలోచిస్తుంది కదా. దేవుడు నీ భావనను విన్నాడు. అప్పుడు ఆయన నీతో చెబుతున్నాడు, నీకు కావాల్సింది నీ వైపు వస్తుంది. కానీ ఈ రహస్యం తెలిసిన వారికి మాత్రమే అది సులభంగా లభిస్తుంది అని. ప్రతి ప్రార్థనకు ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. ప్రతి మనసుకు ఒక శక్తి అనేది ఉంటుంది. దేవుడు దూరంగా కూర్చొని మనల్ని పరీక్షించడు. మన మనసే ఆయనతో మాట్లాడే భాష. కానీ చాలామందికి ఆ భాష తెలియదు. అందుకే నీవు కోరుకున్నది ప్రార్థించినది ఆలస్యం అవుతూ ఉంటుంది. నీవు ఎప్పుడైనా ఆలోచించావా మిత్రమా? విశ్వం ఎందుకు వెంటనే స్పందించదు? దేవుడు ఎందుకు వెంటనే స్పందించరు? ఏది కోరుకున్నా త్వరగా పొందుతారు. మరికొందరు సంవత్సరాలు ప్రార్థించినా ఫలితం రాదు. దేవుడు ఎవరిని ప్రత్యేకంగా ప్రేమించడు, కానీ సరిగ్గా ప్రార్థించడం తెలిసిన వారిని త్వరగా వింటాడు. ఇదే ముఖ్య రహస్యం. ఈ రహస్యం ఎవరైతే తెలుసుకుంటారో వారు కోరుకున్నది వెంటనే లభిస్తుంది. ఇక ఈ రహస్యం ఈరోజు నీ ముందుకు తెస్తున్నాను. ప్రార్థన అంటే కేవలం చేతులు జోడించి దేవుడా నాకు ఇది కావాలి అని అడగడం కాదు. ప్రార్థన అంటే విశ్వంతో సంబంధం పెట్టుకునే మార్గం. నీ మనసు యొక్క స్వరం నీవు నోటితో అడిగే దేవుడు వినడు, కానీ నీ మనసుతో భావించేది వింటాడు. నీ ఆత్మ నీ మనసు కలిసినప్పుడు అది నిజమైన ప్రార్థన. దేవుడు చెబుతున్నాడు, నా ప్రియమైన వాడా, నీవు నన్ను బయటకు వెతుక్కుంటున్నావు, కానీ నేను నీలోనే ఉన్నాను, నీ లోపల ఉన్నాను. నీవు కోరుకున్నది నేను నీ దగ్గర నుంచే సృష్టించగలను, కానీ నీవు ఖచ్చితంగా నమ్మి తీరాలి. నువ్వు అనుమానిస్తే ఆ అద్భుతం ఆగిపోతుంది. నీకు కావాల్సింది సులభంగా రావాలి అంటే దేవుణ్ణి ఇలా ప్రార్థించు. మొదట నీ మనసులోని సందేహాలను తొలగించు. ఇది సాధ్యమా అనే ప్రశ్నకు బదులు ఇది నా జీవితంలో ఇప్పటికీ జరిగిపోయింది అని ఊహించుకో. నీవు నమ్మకంతో చెప్పిన ఒక్క మాటకే విశ్వం మొత్తం కూడా దాన్ని నిజం చేయడానికి కదిలివస్తుంది. అప్పుడు దేవుడు చెబుతాడు, నీవు అడగకముందే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నీవు నన్ను భయంతో కాదు నమ్మకంతో పిలవాలి అని. చాలామంది చెబుతూ ఉంటారు కదా, నేను రోజు ప్రార్థిస్తాను కానీ ఫలితం రావట్లేదని. ఎందుకంటే వారి మాటల్లో ప్రార్థిస్తారు, మనసుతో కాదు. దేవుడు నీ మాటలను వినడు, వైబ్రేషన్ను మాత్రమే వింటాడు. నీ మనసు భయం, అనుమానంతో నిండి ఉంటే నీ ప్రార్థన సగంలోనే ఆగిపోతుంది. అందుకే దేవుడు నీతో చెబుతూ ఉంటాడు, నీ కోరికల కోసం వెంపర్లాడకు, నీ నమ్మకాన్ని నాకు అప్పగించు అని. అప్పుడే విశ్వం వచ్చి భగవంతుడికి మనకు మధ్య సంబంధం అనేది కలుపుతుంది. ఇది కొన్ని సంకేతాలు కూడా పంపిస్తారు. అది కళ రూపంలో, ఒక వ్యక్తి మాటల రూపంలో, యాదృచ్ఛికంగా కనిపించే రూపంలో కావచ్చు. చాలామందికి ఇది జరిగే ఉంటుంది, గమనించరైతే. ఈ వీడియో నువ్వు చూస్తున్నావంటే అదే సంకేతం, దేవుడు నీకు చెబుతున్నాడు అని అర్థం. నీకు కావాల్సింది సులభంగా వస్తుంది, కానీ నీవు ఇలా ప్రార్థించాలి. జాగ్రత్తగా విను. ఈ క్షణం నుండి నేను నీకు చెబుతాను దేవుణ్ణి ఎలా పిలవాలి, ఎలా మాట్లాడాలి అని. ఇలా ప్రార్థిస్తే ఆయన వెంటనే స్పందిస్తాడు. ఈ రహస్యం తెలిసిన వారికి ఏది కోరినా సులభంగా లభిస్తుంది. దేవుణ్ణి ఎలా ప్రార్థించాలి? అద్భుతం జరిగే మార్గం ఇదే. నా ప్రియమైన దేవుడా, నా ప్రియమైన వాడా, నీవు ప్రతి కన్నీటిని నేను చూశాను, నీ ప్రతి కోరికను విన్నాను, కానీ నీవు ఇప్పటికీ తెలుసుకోలేని ఒక రహస్యం అయితే ఉంది. నీకు కావాల్సింది సులభంగా రావాలి అంటే నన్ను పిలిచే విధానం మార్చాలి. నీవు రోజు అడుగుతూ ఉంటావు, భగవంతుడా ఇది కావాలి అని అడిగినప్పుడు నీ మనసులో భయం, అనుమానం, సందేహం అనేది రాదు. నీ ఆలోచన అనేది స్పష్టంగా ఉండాలి. ఆ భావన వచ్చిన క్షణంలో నీ ప్రార్థన తలుపుల్లా తెరుచుకుంటాయి. అనుమానంలో ఉంటే మూసుకుపోతాయి. కాబట్టి నమ్మకంతో మాట్లాడడం భగవంతునికి చేరుతుంది. ఈ విశ్వం కూడా కనెక్ట్ అవుతుంది. నేను నీకు కృతజ్ఞతగా ఉన్నాను అని చెప్పుకో. సాధారణంగా అనిపించవచ్చు కృతజ్ఞతాభావం అనే మాట, కానీ అదే విశ్వం కదిలించే శక్తి. మీ భావన అనేది కృతజ్ఞతా భావంతో ఉంటేది మరింతగా పనిచేస్తుంది. మీ మాటలతో కాదు. నీవు కృతజ్ఞతతో చెప్పినప్పుడు దేవుడు అనుకుంటాడు, ఇతన్ని నమ్ముతున్నాడు కాబట్టి నేను ఇవ్వగలను. ప్రార్థన 3 దశలుగా ఉన్నాయి. 1 నిశ్శబ్దం, 2 భావన, 3 నమ్మకం. మొదట నిశ్శబ్దంలోనికి వెళ్ళాలి. నీ మనసు శాతం ఉన్నప్పుడు దేవుడు స్వరం అనేది వినిపిస్తుంది. తర్వాత నీ కోరికనుగా భావించు. అది ఇప్పటికే నిజమైంది అని అనుభూతి చెందు. నీ హృదయంలో ఆనందం, కృతజ్ఞత, ప్రశాంతత కలగాలి. చివరికి నమ్మాలి.
ఇది జరుగుతోంది అని కాదు, ఇప్పటికే జరిగిపోయింది అని నమ్మాలి. ఈ స్థితిలో ఉన్న వారి ప్రార్థనలు ఎప్పుడూ కూడా విఫలం కావు. దేవుడు ఇచ్చే రహస్య వాక్యం ఇదే. నీవు ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను, అందుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? కోరుకున్నది నేను ఆలస్యంగా ఇవ్వటానికి కాదు, నీకు సిద్ధమయ్యేందుకు నేను నీకు సమయం ఇస్తున్నాను అని, నీ మనసు సిద్ధం చేస్తున్నాను అని. నీ కోరిక నీ వైపు స్వయంగా వస్తుంది. అందుకే నేను చెబుతున్నాను, నీ ప్రార్థనను గట్టిగా చెప్పుకో, నీ మనసులో నిశ్శబ్దంగా భావించు అని. ఆ భావన నా దిశగా వచ్చే శబ్దమే సంపద కోసం ప్రార్థించే ఒక ద్వారం. ప్రియమైన దేవుడా, నా జీవితంలో సమృద్ధి నిలిపినందుకు చాలా కృతజ్ఞతలు అని కృతజ్ఞతాభావంతో చెప్పుకో. నా జీవితంలో అన్నీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని యూనివర్స్కి చెప్పుకో. అది నీకు చాలా మంచి ప్రయోజనం అనేది కలిగిస్తుంది. నీ హృదయం ఒక వెలుగులా నిండిపోతుంది. ఆ వెలుగు నమ్మకంగా మారుతుంది. ఆ నమ్మకం దైవశక్తి పిలుస్తుంది. దేవుడు చెప్తాడు, ప్రార్థనలో నీవు కావాలి, మాటలు కాదు. నీవు నిన్ను పిలిచినప్పుడు నీ మనసులో ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. నీ ప్రార్థన నా దగ్గరకు చేరదు. నీ ఆత్మ ఒక్కటే నా క్షణమైన ఒక దిశగా పూర్తిగా తిరిగినప్పుడు నేను నీలోకి వస్తాను అని. ఆ క్షణంలోనే నీ కోరిక జీవం పొందుతుంది. చాలామంది ప్రార్థన చేసిన వెంటనే మళ్ళీ ఆందోళన పడతారు. ఇది నిజంగా జరుగుతుందా అని భగవంతుని ప్రార్థిస్తారు. నీవు అడిగిన తర్వాత మౌనంగా ఉండు, అనుమానించకు. ప్రార్థన అంటే తలుపు తట్టడం, మౌనం అంటే తలుపు తెరవడం. నీవు శాంతంగా ఉన్నప్పుడు నీ జీవితంలోకి ప్రవేశిస్తాను. ప్రార్థనకు ఒక కీ అనేది ఉంటుంది. ఆ కీ పేరే నమ్మకం. నీవు ఆ కీ అనే నమ్మకాన్ని నీలో ఉంచిన క్షణం నుండి ప్రపంచం నీ కోసం కదలటం మొదలుపెడుతుంది. అది డబ్బు కావచ్చు, ప్రేమ కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, నువ్వు కోరింది నేను ఇప్పటికే ఇచ్చేసానే ఒక నమ్మకం కావచ్చు. అది నీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అది నీకు దగ్గరకు జరిగే తీరుతుంది, నీ వద్దకు చేరే అవుతుంది. ఇక డబ్బు కావచ్చు, ప్రేమ కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, నీవు కోరింది నేను ఇప్పటికే సిద్ధం చేశాను, కానీ నీవు స్వీకరించే స్థితిలో ఉండాలి. అదే నిజమైన ప్రార్థన శక్తి. నీవు ఎప్పుడైనా ఆలోచించావా, దేవుడు నా ప్రార్థన విన్నాడో లేదో అని తెలుసుకోవాలి? చాలామంది అనుకుంటూ ఉంటారు, దేవుడు నా మాట విన్నాడా అని. దీనికి భగవంతుడు స్పందించలేదు అని నిజం కాదది. నిజం ఏంటి అంటే దేవుడు ఎప్పుడు స్పందిస్తాడు, కానీ మనం ఆ స్పందనను గుర్తించలేమంతే. దేవుడు మాట్లాడే భాష, విశ్వం మాట్లాడే భాష సంకేతాల రూపంలో ఉంటుంది. అవే మన వద్దకు చేరుతుంది. సంకేతాల రూపంలోనే విశ్వం కూడా మాట్లాడుతుంది. హృదయపూర్వకంగా ప్రార్థిస్తే విశ్వం నీ చుట్టూ ఒక శక్తిని పంపిస్తుంది. ఆ శక్తి కొన్ని సంకేతాల రూపంలో నీకు కనిపిస్తుంది. సంకేతం ఒకటి యాదృచ్ఛికం లాంటిది, కానీ దైవం పంపిన సూచన. నీవు నిరాశలో ఉన్న రోజు అకస్మాత్తుగా ఆశ కలిగించే వీడియో కనిపించవచ్చు, లేదా ఎవరో నీతో నమ్ము అని సరిగ్గా అవుతాయి అని చెప్పవచ్చు. నీవు అనుకుంటావు ఇది యాదృచ్ఛికంగా జరిగింది అని, కానీ కానే కాదు. అది భగవంతుడు పంపిన సంకేతం, విశ్వం నీకు చేర్చిన సంకేతం. ఈ వీడియో చూస్తున్నావంటే అది యాదృచ్ఛికం కూడా కాదు, అది దేవుడు నీకు ఇచ్చిన సమాధానం. సంకేతం రెండవది, కల్లో వచ్చే దైవ సూచనలు. కొన్నిసార్లు దేవుడు నీ కల్లో మాట్లాడతాడు. నీవు ఏదో ఆలోచిస్తూ నిద్రపోతావు కదా, కానీ ఆ రాత్రి శాంతిని ఇచ్చే దృశ్యాలు కనిపిస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేయకూడదు, ఎందుకంటే ఆ కళ నీ ఆత్మకు ఇచ్చిన దైవ సందేశం కాబట్టి. సంకేతం 3, ఆత్మలో కలిగే అకస్మాత్తు శాంతి. నీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా మిత్రమా, ఇంకా ఏం జరగలేదు కానీ నాకెందుకో ప్రశాంతంగా ఉంది అని? అది కూడా దేవుడు నీలో ఇచ్చే ఒక సంకేతమే. ఆయన నీతో చెబుతూ ఉంటాడు, నువ్వు నమ్ముతున్నావు కదా, కాబట్టే నేను పని ప్రారంభించాను. ఇక సంకేతం 4, అడ్డంకులు, తాత్కాలికంగా పరీక్షలు. ఇవి మాత్రమే. నీవు ప్రార్థించిన తర్వాత కొన్నిసార్లు అడ్డంకులు వస్తాయి. జరిగేది తారుమారుగా అనిపిస్తుంటుంది. నీవు అనుకుంటూ ఉంటావు దేవుడు విన్నాడా, కానీ దేవుడు చెబుతున్నాడు నేను నీ మార్గానికి సరిచేస్తున్నాను అని, నీ బలాన్ని నేను పెంచుతున్నాను అని. దేవుడు వెంటనే ఇస్తే దాని విలువ అనేది అర్థం కాదు. అందుకే విశ్వం ఆలస్యంగా నీకు చేరుస్తుంది. ఆయన కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు, కానీ ఆలస్యం వెనుక దివ్య సమయం అనేది దాగి ఉంటుంది. దేవుడు ఎప్పుడు కూడా ఒక విషయానికి వస్తాడు. ప్రపంచం మొత్తం నీకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపించే ఒక క్షణం అనేది వస్తుంది కదా, కానీ అకస్మాత్తుగా అన్నిటినీ అనుకూలంగా మారిపోతాయి. నీ అనుకూలంగా మారుతాయి. అదే దేవుడి సమయం.
ఆ క్షణం వచ్చినప్పుడు నీకు ఆశ్చర్యం కలుగుతుంది, ఇది ఎలా సాధ్యమైంది అని. కానీ నీ మనసులో ఒక చిన్న వాక్యం గుర్తుకు వస్తుంది. నీవు నమ్మావు కాబట్టి ప్రార్థించావు, కాబట్టే ఇది సాధ్యమైంది అని. దేవుడు చెబుతూ ఉంటాడు, నీవు చూడలేని చోట నేను పనిచేస్తున్నాను అని. నీవు నిద్రపోతున్నప్పుడు నేను నీ కోసం మార్గాలు ఏర్పరుస్తున్నాను అని. నీవు బాధపడుతున్నప్పుడు నీ కోసం నేను సరైన సమయాన్ని సిద్ధం చేస్తున్నాను అని. నీ ప్రార్థన వృధా కాలేదు, నీ ఒక్క కన్నీరు కూడా వృధా కాలేదు. అన్నిటినీ కూడా వృధా చేయకుండా నీవు నమ్మితే నేను నీ జీవితంలో అద్భుతాన్ని సృష్టిస్తాను. అలాగే దేవుడు కానీ, విశ్వం కానీ ఈ జీవితం చుట్టూ మార్పు అనేది ప్రారంభించినప్పుడు నీ చుట్టూ కొన్ని విషయాలు కూలిపోతాయి, కొందరు వ్యక్తులు దూరం అవుతారు, కొన్ని అవకాశాలు మూసుకుపోతాయి. కానీ భయపడకూడదు, అది అంతం కాదు, అది నీ ప్రార్థన. నీ ప్రార్థన ఫలించబోతున్న సూచన. దేవుడు ఇప్పుడు చెబుతూ ఉంటాడు, నీ జీవితాన్ని రీసెట్ చేస్తున్నాను అని. దేవుడు ఇచ్చే సున్నితమైన సంకేతం ఏంటో తెలుసా? నీవు ఏదైనా నిర్ణయం తీసుకోవాలని ఆలోచించినప్పుడు అంతరంగంలో ఒక అవునో లేదా కాదు అనే ఒక భావన అనేది ఖచ్చితంగా వస్తుంది. అదే నేను నీ అంతరాత్మలో మాట్లాడుతున్నాను అని. ఆ భావన చిన్నగా అనిపించినా అది నిన్ను దారి చూపిస్తుంది. నీవు దాన్ని వింటే నీ జీవిత మార్గం సులభం అవుతుంది. దేవుడు చెబుతున్నాడు చివరి మాట, ఇప్పుడు సిద్ధంగా ఉండు. నా ప్రియమైన భక్త, నీవు ఇప్పుడు తెలుసుకున్నావు కదా, నీ ప్రార్థన ఎలా వినిపించాలి, నేను ఎలా స్పందించాలి. నీ సమయం దగ్గర పడుతుంది, నీకు కావాల్సింది సులభంగా నీకు వస్తుంది. కానీ గుర్తుంచుకో, ప్రార్థనకు సమాధానం నమ్మకం. నేను ఎప్పుడు కూడా ఆలస్యం చేయను. నా సమయం పరిపూర్ణంగా నీ కోరికలు సులభంగా రావాలి అంటే నీ మనసు ఎలా ఉండాలి, ఏ భావనలో ఉండాలి, ఏ తప్పులు చేయకూడదు. దేవుడు చెబుతూ ఉంటాడు, నీవు నన్ను ఎప్పుడు కోరుకుంటున్నావు కానీ నేను స్వీకరించడానికి సిద్ధమవ్వాలని. నేను కోరుకుంటున్నాను. ఏదైనా కోరే ముందు ఆ కోరికను స్వీకరించడానికి నీ మనసు సిద్ధంగా ఉందా? నీవు నిజంగా నమ్ముతున్నావా? ఇది సాధ్యమేనా? ప్రార్థన అంటే దేవుడా నాకు ఇది కావాలి అని అడగడం మాత్రమే కాదు. ప్రార్థన అంటే భగవంతుడు నీకు ఇస్తానని ముందే నమ్ముతున్నాను అని చెప్పడం. ఈ తేడా అద్భుతాన్ని సృష్టిస్తుంది. నీ కోరిక త్వరలో తీరుతుంది అనే సందేహం కూడా లేకుండా నమ్మాలి. ఆ నమ్మకమే నీ జీవితంలో మరింత నిన్ను ఎత్తుకు తీసుకెళ్తుంది. అందుకే విశ్వం మనల్ని అలాగే దేవుణ్ణి దగ్గర చేసేటప్పుడు కొన్ని నియమాలు మనం పాటించాలి. నమ్మకంగా ఉండాలి. ప్రార్థన అనేది కృతజ్ఞతా భావంతో ఉండాలి. ఆ కృతజ్ఞతాభావం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనకు విశ్వం చేరుస్తుంది. భగవంతుడికి మనకు గట్టి బంధం ఏర్పరుస్తుంది. కాబట్టి ఒకసారి చెప్పండి, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. అన్నీ ఇస్తున్నందుకు, ఇవ్వబోతున్నందుకు, అంతా కూడా నాకు మంచి అనుకూల పరిస్థితులు కల్పించినందుకు థ్యాంక్ యూ యూనివర్స్. ధన్యవాదాలు విశ్వమా, ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.